చెప్పినట్టు మరి అనుకోని రీతిగా మీ అందు నేను వచ్చి ఫెలోషిప్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా దగ్గరికి వస్తున్న మన విక్టర్ అండ్ వివేక్ పాస్టర్ గారి పిల్లలు మరి ఎంతగానో అభివృద్ధి చెంది సంఘంలో వాడబడుతున్నందుకు ఎంతగానో నాకు దేవునికి మహిమ ఘనత చెల్లించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తూ అదేవిధంగా పాస్టర్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సో ఈరోజు మనము వాక్యంలో ఏం ధ్యానించబోతున్నాం అంటే పరిశుద్ధ పరచబడుట. ఈ లోకంలో ఉన్నంతకాలము మనకి ఎన్నో పాపములు తెలిసి తెలియక చేస్తాం, లేకపోతే యేసుక్రీస్తుని విశ్వసించక ముందు ఎంతో మనము పాపానికి గురవుతాం. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆ శిలువ మీద చనిపోయబడి ఆయన రక్తం కార్చడం బట్టి మనకి పాప విమోచన, పాప క్షమాపణ లభిస్తుంది. అటువంటి గొప్ప బహుమతిని ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా మీ కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళని చూసారా? లేదు. కేవలం యేసుక్రీస్తు ద్వారానే మనకి పాప విమోచన అనేది జరుగుతుంది. సో ఈ లోకంలో యేసుక్రీస్తు కల్వరి కొండపైన రక్తం కార్చబడడం ద్వారా 4 బహుమతులు అయితే ఇచ్చారు, 4 ఆశీర్వాదాలు. అవి ఏంటంటే విమోచన మరియు నీతిమంతులుగా తీర్చబడటం, అలాగే పాపములకు శాంతికరం, పాప పరిహారం, పరిశుద్ధ పరచుట, అండ్ లాస్ట్ వన్ ఈస్ రాప్చర్ అంటే పునరుత్థానం. మొత్తం 6 చెప్పాను. ఈ 4లో ఈ 4 మనకి యేసుక్రీస్తు ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి ఆయన ఇచ్చి ఉన్నారు. సో ఈ శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడట. ఈ లోకంలో ఉన్నంతకాలమే మనము ప్రతి దినము మన పాపములు దేనిపైన ఒప్పుకోవాలి. మన పాపములు ఆయన చిందించిన రక్తం ద్వారా మనము కడగబడుతున్నాం అనే విశ్వాసము మనలో కలిగి ఉండాలి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో మనము రొట్టె ద్రాక్ష రసము కాల్చున్నాం. చూడండి, ఇక్కడ కింద కూడా రాశారు ఏమని నీతిమంతులు నన్ను జ్ఞాపకం చేసే ద్వారా దీన్ని చేయండి అని చెప్పాము. సో ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నామండి ఉదయకాల సమయంలో? యేసుక్రీస్తు యొక్క శరీరము మరియు రక్తము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ద్రాక్షారసం ఎందుకు పుచ్చుకుంటున్నాం? యేసుక్రీస్తు రక్తం సాదృశ్యంగా తీసుకుంటున్నాం. ఈ రొట్టెను ఎందుకు తీసుకుంటున్నాం? మనము ఆయన యొక్క శరీరం సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. సో ఆయన తిరిగి వచ్చే పర్యంతరం వరకు మనము నిత్యము పరిశుద్ధపరచుట అనేది జరగాలి. మనము ఒకసారి యోహాను సువార్త 10:36-38 వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయం 36-38 యోహాను సువార్త. ఎవరైనా చదవండి. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోని పని వారితో పంపిన వారితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్ముకొడి చేసిన ఎడల నన్ను నమ్ముకున్న నమ్ముకున్న తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఇక్కడ మీరు ఈ వాక్యంలో చూసినట్లయితే ఏం తెలియజేస్తుందండి? పరిశుద్ధముగా జీవించడం అనగా లోకంలో పరిశుద్ధులకు అంటే ఎవరైతే అవిశ్వాసం యాంటీ క్రిస్టియన్ ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా ఉంచాలని అంటున్నారు. అపవిత్రులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండినట్లు జీవించాలి. చూడండి, ఫర్ సపోజ్ ఎవరైనా దేవుని మాటలు చెప్పారనుకోండి, వారి మాటలు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోవచ్చు. కానీ మీరు బలవంతం అనేది చేయకూడదు. ఎప్పుడు చూడండి, ఈ లోకంలో మనకి చాలా యాంటీ అయిపోతున్నారు క్రిస్టియన్స్, చాలా దాడులు జరుగుతాయి. కానీ ఈ లోకంలో మనము
యాజ్ ఏ క్రిస్టియన్స్, యాజ్ ఏ క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ఇతరులకు బోధన చేయాలి. సువార్త అందరూ చేయాలి, కేవలం పాస్టరే కాదండి, మీరు విశ్వాసంతో కూడిన సువార్తను తెలియజేసేది. మనము చర్చ్ ఆఫ్ గాడ్ పీపుల్ అంటే దేవుని సంఘం యొక్క ప్రజలం కాబట్టి మనము ఇతరులకు సపరేటెడ్ ఫ్రమ్ అదర్స్, ఇతరుల క్రైస్తవుల నుండి సపరేట్గా ఉండాలి, ఇతరులు చెప్పే బోధన సపరేట్గా ఉండాలి. ఏదైతే దేవుని సంఘంలో బోధన చేస్తున్నారో ఆ బోధనే మనం అనుసరించాలి. ఆ విధంగానే మనము హోలీ ప్రీస్ట్హుడ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించే విధంగా. సో ఈ విధంగా మనము ఏదైతే మన పాపములను ఆయన మీద ఒప్పుకొని ఆయన మీద భారం వేసి ద ల్యాంప్ ఇన్ ద ఫీల్డ్ అంటే ఒక ల్యాంప్ ఏదైనా మీరు చూసాను దేవుణ్ణి వధించబడడం అనేది మన గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి వధించడం అనేది జరిగింది. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 23, 29, 30 చదువుతాను. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుకు వాడు నేను ఎవరి గురించి చెప్పితేనో ఎవరికి చెప్తాను ఆయనే ఈయన. ఇక్కడ ఏం తెలియజేస్తుందండి? యోహాను యేసుక్రీస్తు ఆయన యొద్దకు వచ్చినాడని తెలియజేస్తుంది. అంటే ఇన్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కనపడడం ద్వారా మనము పాప విమోచన మరియు శాంటిఫికేషన్ అంటే పాప విమోచన అనేది మనం కలుగుతున్నాం, పరిశుద్ధ పరచడం అనేది మనం జరగబడింది. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి ఉన్నామో, ఎప్పుడైతే మనము ఆయన స్వకీయ రక్షకుడిగా విశ్వసించున్నామో అప్పుడు ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన యాజక సమూహంగా ఆయన. సో ఈ క్రీస్తు విశ్వాసంలో ఉండడం ద్వారా మనకి 4 రకాలైన పరిశుద్ధకరణ అనేది చేయబడుతుంది. ఎక్కువ చెప్పండి ఎందుకంటే మనకి ఫెసిలిటీ లేదు, కరెంట్ ప్రాబ్లం కాబట్టి. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి సార్. ఏంటంటే క్రీస్తు శరీరం మరియు రక్తం ద్వారా మనము పరిశుద్ధ పరచబడతాం. రెండోది పరిశుద్ధ పరచడం ద్వారా మనకి హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం పరిశుద్ధపరచబడతాం. సత్యముకు లోబడి యేసుక్రీస్తే ద్వారానే మనం పరలోకంకి చేరుతామని సత్యంని మీరు విశ్వసిస్తే మీరు పరిశుద్ధపరచబడతారు. నెక్స్ట్ విశ్వాసము. ఎప్పుడైతే మీరు విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు నా స్వకీయ రక్షకుడని అప్పుడు మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధపరచబడతారు. సో ఇక్కడ ఈ వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అపోస్తుల కార్యాలు 26:18 ఉన్నాయి. అదేవిధంగా 2 తెస్సలోనియలకు 2:13 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఈ 4 కాన్సెప్ట్స్ ఏదైతే క్రీస్తు శరీరము మరియు పరిశుద్ధాత్మ, అదేవిధంగా సత్యము, విశ్వాసము, ఈ 4 కలిగి ఉంటే మనమందరము యేసుక్రీస్తుని దగ్గరగా ఆయన మన కొరకు చనిపోయాడనే పరిశుద్ధ పరచబడడం అనేది జరుగుతుంది. సో ఈ దినమున మీరు ఏవైతే అంశాలను ఈరోజు చెప్పినామో అవన్నీ మీ డైలీ ప్రేయర్స్లో, మీ యొక్క డైలీ వాక్య ధ్యానంలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు నడిపించబడే విధంగా మీరు ఉండాలి. సో మే గాడ్ బ్లెస్ యు ఆల్. నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ జీవితంలో ప్రతి ఒక్కరు దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క సువార్తను అనుగ్రహించి ఆయన యొక్క సువార్తను చదివి ఆయన యొక్క
సువార్తలో నడిచే విధంగా హోలీ స్పిరిట్ గైడెన్స్, పరిశుద్ధాత్మ గైడెన్స్ మీకు ఉండే విధంగా మీరు ప్రతి దినం ప్రార్థన చేస్తారు. సో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా మా పాస్టర్ గారైన విజయ్ బాబు గారికి కూడా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా అది షార్ట్ టైంలో కాకుండా ఇలాంటిగా ప్రతి ఒక్కరికి ఈరోజు అయితే పవర్ పాయింట్లో రావులపాలెంలో ప్రజెంట్ చేశాను. సో ఆ విధంగా దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అదేవిధంగా చొట్టెలలో కూడా నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్